భద్ర గారికి నమస్కారం మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జై హో భద్రజీ. ఈరోజు మనకి ఒక బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఇచ్చారు. అసల మనకి పూర్ణాత్మకి సంబంధాలు ఎలా ఉంటాయి? మన పూర్ణాత్మ మనెలా గైడెన్స్ చేస్తది? మన పూర్ణాత్మ మనకి మెసేజెస్ ఎలా ఇస్తదన్నది ఈరోజు చెప్పుకుందాం. పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నోళ్ళందరూ సీనియర్సే కాబట్టి అందరికి తెలిసి ఉండొచ్చు. కానీ ఏంటంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం బ్రీత్‌గా చెప్పబోయి నార్మల్‌గా ఒకసారి కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. పూర్ణాత్మ అంటే ఏంటి అసల పూర్ణాత్మ అంటే ఏంటి? పూర్ణాత్మ నుంచి మనకు మెసేజెస్ ఎలా వస్తాయి? పూర్ణాత్మ ఎలా హెల్ప్ చేస్తదని చెప్పుకుందాం. ఓకే. అసలు పూర్ణాత్మ అంటే ఏంటి? మీకు పూర్ణాత్మ అంటే మీకు ఉదాహరణకి ఎవరు చెప్పాలంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గాని, శివుడు గాని, హనుమంతుడు గాని, శ్రీరాముడు కృష్ణుడు గాని ఎవరైనా సరే ఒక పూర్ణాత్మ అనుకోండి. అంటే ఒక దైవశక్తి పూర్తిగా ఎవరైతే నిండిపోయి ఉన్నారో వాళ్ళందరూ పూర్ణాత్మలు అనుకుంటే. ఈ పూర్ణాత్మలు అంశాత్మలుగా మనం మానవ జీవితంలోకొచ్చి ఇక్కడి నుంచి మానవ జీవితంలో ఉండి ఇక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటానికి మనం వచ్చాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నప్పుడు ఏదైతే మనం తీసుకున్న ఎక్స్‌పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అది ప్రతిరోజు కూడా మనకి తెలియకుండానే మనమే కాదు. ధ్యానం చేసేవాళ్ళు అవ్వచ్చు, ధ్యానం చేయనోళ్ళు అవ్వచ్చు. ఎవరైనా సరే వాళ్ళకి తెలియకుండానే పూర్తిగా వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పూర్ణాత్మకి మెసేజెస్ పంపిస్తారు. అదెలా జరుగుతదంటే నిద్రావస్థలో పూర్తిగా మనకు తెలియకుండానే పూర్తిగా మన పూర్ణాత్మకి కనెక్ట్ అయ్యి, మనం ఆ రోజు ఏదైతే చేసామో ఆ పనులన్నీ కూడా మన ఆత్మ స్థితిలో అక్కడికి రిసీవ్ అవుతాయంట. సెండ్, రిసీవ్ 2 జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరికైనా జరిగే ప్రక్రియ. అయితే ఈ పూర్ణాత్మ ఎలాగా మనకి హెల్ప్ చేస్తది? ఎలా కాపాడుతా ఉంటది? తర్వాత మనకి బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా ట్రిగ్గర్ చేస్తదన్నది తెలుసుకుందాం. దీనికన్నా ముందుగా పూర్తిగా ఈ పూర్ణాత్మ గురించి మనం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక పూర్ణాత్మకి కొన్ని కోట్ల అంశాత్మలుంటాయి. కొన్ని కోట్ల అంశాత్మలుంటాయి ఒక పూర్ణాత్మకి. ఇయన్నీ కూడా వేరు వేరు తరాలకి, వేరు వేరు లోకాలకి, అన్ని తరాలకి, అన్ని లోకాలకి కూడా వెళ్ళి అక్కడున్న అనుభవాలన్నీ కూడా ఈ పూర్ణాత్మకి చేరదీస్తాయి. అయితే ఈ పూర్ణాత్మకి మళ్ళీ ఈ అంశాత్మకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి కూడా పూర్తిగా మళ్ళీ పూర్ణాత్మ అయ్యే వరకు కూడా ఆత్మ పూర్ణాత్మ అయ్యేదాకా కూడా రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటది. అయితే ఇక్కడేంటంటే మనం మన యొక్క స్థితి ద్వారా ఇప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చాం కాబట్టి కొన్ని విషయాలు మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి పూర్ణాత్మ ద్వారా దివ్య సందేశాలొస్తాయి. తర్వాత అప్పుడప్పుడు అవసరం ఉన్న హెల్ప్ కూడా అందుతది. ఓకే. అయితే పూర్ణాత్మ నుంచి ఎటువంటి హెల్ప్‌లు అందుతాయి? ఎలాగొస్తాయి? అసలు ఏం జరుగుతది అంటే మీరు బాగా ఇంకా ఎప్పుడైనా డిప్రెషన్‌లో ఉండి ఇంక నాకు ఈ జీవితంలో ఇంకేది హెల్ప్ అందదు. అది ఇది అనుకున్నప్పుడు మీకు ఒక అనుకోని వ్యక్తి వచ్చి ఆ కష్టం నుంచి బయట పడేస్తారు. అసలు మీరు ఆ వ్యక్తిని కూడా చూసుండరు. అనుకోకుండా వస్తాడు. ఆ పని చేసి ఎళ్ళిపోతాడు మీకు. ఏ ప్రతిఫలం ఆశించకండి. అప్పుడు ఆ హెల్ప్ ఎక్కడి నుంచొచ్చింది? మీ పూర్ణాత్మ దగ్గర నుంచొచ్చింది. అంటే పూర్ణాత్మ ఎప్పటికప్పుడు మనని ఏదో రకంగా మనని సేవ్ చేస్తాకుంటది. ఓకే. అయితే ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా పూర్ణాత్మ అసల పూర్ణాత్మ అంటే ఏంటసల?
జీవితాన్ని సంపూర్ణంగా పూర్ణము అంటే పూర్తిగా ఏదైతే నిండుగా ఉన్నదాన్ని పూర్ణము అంటారు. పూర్ణం నిండిందంటారు. అంటే పూర్ణము అంటే పూర్తిగా సంపూర్ణంగా ఏదైతే ఉందో, ఒక జీవితం ఒక పరమార్థాన్ని ఏదైతే తెలుసుకున్న ఆత్మ ఏదైతే ఉందో, తాను తెలుసుకొని ఈ సృష్టి రహస్యం తెలుసుకొని తాను ఉద్ధరించుకున్నది ఏ ఆత్మ అయితే ఉందో అది మహా ఆత్మగా చేరి అది పూర్ణాత్మగా మారుతది. ఆ పూర్ణాత్మ పూర్తిగా అంశాత్మలను రిలీజ్ చేస్తది. అందుకే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళగానే మీరు ఆ అంశ అండి. వెంకటేశ్వర స్వామి అంశ అండి. మీరు హనుమంతుడి అంశ అండి అంటారు. అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో దేవుడి పేరు చెప్పేసి మనకేదో చెప్పేస్తున్నారనుకుంటాం. కానీ అది కరెక్టే. ఎందుకంటే రేపొద్దున ఇన్ కేస్ మీలో కూడా కొంతమంది పూర్ణాత్మలుగా మారి మళ్ళీ క్రియేషన్ చేసి మళ్ళీ మీరు పూర్తిగా పూర్ణాత్మగా మారొచ్చు. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఓకే. అయితే బానే ఉంది. పూర్ణాత్మకి, మనకి దివ్య సందేశాలు అందుతున్నాయంటున్నారు గదా! అదెక్కడుందో నాకు తెలీదు గదా! నా దగ్గర నుంచి ఎలా మెసేజ్‌లు వెళ్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్న టైప్‌లో మనకొక ఆలోచనొస్తది. ఆలోచనొస్తే ఎలా అందుతున్నాయి? ఒక సిల్వర్ కార్డ్ మన పూర్ణాత్మ దగ్గర నుంచి, మన నాభిస్థానం దగ్గర నుంచి ఒక సిల్వర్ కార్డ్ ఉంటుంది. ఆ సిల్వర్ కార్డ్ ద్వారా సెండ్, రిసీవర్ అవుతా ఉంటాయి. దీన్నే సిల్వర్ కార్డ్ అంటారు. ఇది కొంతమందికి బాగా ఎవరైతే స్పిరిచువాలిటీలో బాగా హయ్యర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ సిల్వర్ కార్డ్ కూడా కనిపిస్తది. మామూలోళ్ళకి కూడా కనిపించదు. వాళ్ళకి కనిపిస్తది. ఈ సిల్వర్ కార్డ్ వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది. మీరు ధ్యానం చేసినప్పుడు మీకు అనుభవాలొస్తున్నాయి కదా! ఆహ్, సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది. మీరెక్కడికో ఎళ్ళిపోయిన అనుభూతి వస్తుంది. మీరు ఎక్కడికో హాస్టల్ ట్రావెల్స్ జరిగిన అనుభూతి వస్తుంది. ఇయన్నీ ఎలా వస్తున్నాయి? మన పూర్ణాత్మ దగ్గర నుంచి సిల్వర్ కార్డ్ దూరంగా ఉంది కాబట్టి, మన ఆత్మ ఇప్పుడు ఇలా కూర్చున్నాం కదా! మళ్ళీ ఇలా తిరిగితే తన్ను ఇప్పుడు నా వంక చూస్తుంది. మన ఆత్మ బయటికెళ్ళేటప్పుడు ఎలాగెళ్తది? ఇలా ఈ నాభిస్థానం నుంచి బయటకొచ్చి, మన వైపు ఇలా తిరుగుతది. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నా అదే డైరెక్షన్‌లో కూర్చొని, దూరంగా జరిగెళ్తది. అంతేగాని ఇలా డైరెక్ట్‌గా ఎళ్ళిపోదు. అంటే మన సిల్వర్ కార్డ్ నుంచి మన సోల్ బయటకొచ్చి, సోల్ ఇలా తిరిగి, మన వంక చూస్తా దూరంగెళ్తది. ఇది కొంతమందికి అనుభవంలోకొస్తది. కొంతమందికి రాదు. కానీ అందరికి జరుగుతది. హాస్టల్ ట్రావెల్స్ జరుగుతది. ఇక్కడ విషయం ఏంటంటే, మెడిటేషన్‌లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, అందరికి అన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏమవుతది అంటే, అందరికి అన్నీ జరిగినప్పుడు, కానీ కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి తెలుస్తలేదు అంటే దానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు ఆ స్థితిని గమనించట్లేదు. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ ఉంది. హనుమంతుడికి ఎవరో చెప్పారు. నీకింత శక్తి ఉంది. నువ్వు హనుమంతుడు అని చెప్తేనే హనుమంతుడు ఒక శక్తి తెలిసింది. కానీ ఇక్కడ మనకి మెడిటేషన్‌లో ఏంటి? మన శక్తి మనం తెలుసుకోవాలి. ఎవరు చెప్పరు. ఎందుకు తెలుసుకోవాలి మన శక్తి? అసలు నిజంగా మనం ఇన్ని రోజులు చేస్తున్నాం కదా! మనకసలు ఎన్ని రకాల శక్తులున్నాయి? అసలు మనం మెడిటేషన్‌లో పైకెళ్తున్నామా? కిందకొస్తున్నామా? రోజు సరైన సాధన చేస్తున్నామా? లేదా? లేదా భ్రమలో ఉంటున్నామా? ఇయన్నీ మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ సిల్వర్ కార్డ్ నుంచి ఇలాగ ఎప్పుడైతే మన ఆత్మ ఇలా బయటకొచ్చిందో, ఎక్కడికి కావాలితే అక్కడికి హాస్టల్ ట్రావెల్ చేసేస్తుంది. మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మనలా కలిసిపోతుంది. ఈ సిల్వర్ కార్డ్‌కి మనకి సంబంధం ఏంటి అంటే, మన తల్లి యొక్క పేగు కట్ జేసి, మన బొడ్డు దగ్గర నుంచి కట్ జేసి, తల్లిని, బిడ్డని వేరు జేస్తారు. కానీ, మన పూర్ణాత్మ నుంచి మనకి ఆల్రెడీ ఒక సిల్వర్ కార్డ్ ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో, అదే మరణం. జనాలందరికీ కూడా మరణం అంటే ఏదో చనిపోతాడు, ఏదో డిసీజ్ వస్తే చనిపోతాడని తెలుసు కానీ, చాలా మందికి అంటే ఇప్పటికి 1% అంటే ఈ 130,00,00,000 జనాభాలో 1% మాత్రమే అంటే
1% పర్సన్ మాత్రం ఎవరైతే స్పిరిచ్యువాలిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే మరణం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసు. అంటే మరణం ఎలా వస్తదో పూర్తిగా తెలుసు. మరణం ఎలా వస్తది? మన పూర్ణాత్మ నుంచి ఎప్పుడైతే సిల్వర్ కార్డ్ ఉందో, ఆ సిల్వర్ కార్డ్‌కి దీనికి కనెక్షన్ ఉంటది. మరణం వచ్చేటప్పటికి ఒక 3 మంత్స్ నుంచి కూడా పూర్తిగా ఈ సిల్వర్ కార్డ్ మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తా ఉంటది పూర్తిగా. ఒకేసారి కట్ అయిపోదు సిల్వర్ కార్డ్. అందుకే చాలా మందికి పెద్ద పెద్ద గురువులలో ఏం చెప్తారంటే, "నీకు బాలేదు. ఆగు నువ్వు జాగ్రత్తగా ఉండు. 5 నెలలు జాగ్రత్తగా ఉండు. 6 నెలలు జాగ్రత్తగా ఉండు" అని చెప్తారంటే ఇందుకే చెప్తారు. ఎందుకంటే ఆళ్ళు పూర్తిగా సిల్వర్ కార్డ్ చూస్తారాళ్ళు. అయితే సిల్వర్ కార్డ్ చూస్తారు కాబట్టి వీళ్ళకి బాలేదు పరిస్థితి అని చెప్పేస్తారు. దీనివల్ల ఈ సిల్వర్ కార్డ్ వల్ల ఉపయోగం ఏంటంటే పూర్తిగా చెప్పాను కదా! హాస్టల్ ట్రావెల్స్ జరుగుతాయి. మన అనుభవాలన్నీ రిసీవ్ చేసుకోవచ్చు. మన యొక్క మెసేజెస్ రిసీవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటేంటంటే మరణం కూడా దీనివల్ల జరుగుతది. అది ఉన్నంత వరకే పూర్తిగా. సిల్వర్ కార్డ్ ఉన్నంత సేపు కూడా బతికుంటాం. తర్వాత ఎళ్ళిపోతాం. అది ఎందుకండి ఇలాగంటే ఇప్పుడేం చేస్తున్నాం మనం మెడిటేషన్‌లో కూడా బయటికెళ్తున్నాం. నాభి స్థానం నుంచి సిల్వర్ కార్డ్ ద్వారా బయటికెళ్తాం. కానీ ఇక్కడ లింక్ ఉంది కాబట్టి తాడు పట్టుకొని మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నాం. ఈ మరణం జరిగినప్పుడు ఏమవుతది? పూర్తిగా సిల్వర్ కార్డ్ కట్ అయిపోతది. అప్పుడొచ్చి దారి లేక ఆత్మ బాడీ చుట్టూరు తిరుగుతా ఉంటది. ఆత్మ బాడీ చుట్టూరు తిరుగుతది. ఎలా దూరాలో తెలియక. అంటే ఒక ఇల్లంతా తాళం కప్పలేసేసారనుకోండి. ఇంట్లోకి ప్రవేశించలేం గదా! అలాగే ఏంటంటే బాడీ అంతా కూడా ఎక్కడికెళ్ళాలో తెలియక, దారి లేక ఆత్మ ఒక పిచ్చి దానికి మళ్ళీ ఏడుత్తా తిరుగుతా ఉంటది. నా పిల్లలు, నా పిల్లలు అని చెప్పి ఏడుత్తా తిరుగుతది. కానీ ఈ ఏడుపు ఎవరికి ఇనిపించదు. తర్వాతొచ్చేసేమో ఇది ఎవరికీ కూడా తెలియని విషయం ఇది. ఇది ఇక్కడికి పోయి. అయితే తర్వాత ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడేం జరుగుతది అంటే పూర్తిగా మన పూర్ణాత్మ దగ్గరికి మళ్ళీ ఈ ఆత్మ ఎళ్ళిపోతది. ఈ ఆత్మ మళ్ళీ పూర్ణాత్మ దగ్గరికెళ్ళిపోతది. అక్కడ ఇవ్వాల్సినయన్నీ కూడా స్టోరేజ్ సేవ్ చేసేసుకొని మళ్ళీ ఆత్మలోకాలకి ఆత్మ చేరుకుంటది. ఈ ఆత్మలోకాలకి ఎప్పుడైతే చేరుకుందో అప్పుడేం జరుగుతది? అప్పుడు పూర్తిగా కొన్ని ఆత్మలు రెస్ట్ తీసుకుంటాయి. కొన్ని ఆత్మలు ఇక్కడ కొన్ని ఏం జరుగుతాయంటే కొన్ని ఏదైతే సూసైడ్‌లు చేసుకున్న వాళ్ళు గాని, యాక్సిడెంట్‌లో పోయినవాళ్ళు గాని, అనవసర మరణం చెందిన వాళ్ళ ఆత్మలు మాత్రం ఇక్కడే ఉంటాయి. ఎందుకెళ్ళవు అంటే వాటికి తెలియక జ్ఞానం లేక ఇక్కడ ఉండిపోతాయి. ఆ తర్వాత కొన్ని ఆత్మలు పైకెళ్ళిపోతాయి. మాస్టర్స్ వస్తారు. మాస్టర్సే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో కొన్ని ఆత్మలోకాల్లో ఉండిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ స్వర్గం, నరకం ఉంది కదా! అంటే ఇప్పుడు ఈటన్నిటికి కూడా మీకు ఉదాహరణకు మొన్న ఎవరో ఒక ఆవిడ ఏదో ఎనర్జీ అని చెప్తుంటే ఒక మేడం చెప్తున్నారు. ఏ కలర్‌లో ఊహించుకోవాలని అడుగుతున్నారు. అంటే మనకు ఆ కలర్‌లో ఊహించుకుంటేనే గాని ఎనర్జీ రాదన్న ఫీలింగ్‌లో మనం ఉన్నాం కాబట్టి, మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ స్వర్గం ఏది? నాకు స్వర్గం ఏదంటే, అప్పుడు మన గురించి ఒక స్వర్గం క్రియేట్ అవుతది. లేకపోతే నరకం అంటే నరకం క్రియేట్ అవుతది. అది మాత్రమే జరుగుతది. అంతేగాని భౌతికంగా అక్కడ ఏమి ఉండవు. అక్కడ ఏముంటాయంటే, మీరు ఏదైతే ఊహించుకున్నారో అది జరుగుతా ఉంటదక్కడ. దాన్ని బట్టి అక్కడ హ్మ్. కాలమానాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. అయితే ఇది అక్కడికెళ్ళిన తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకుంటది. ఆ తర్వాత మళ్ళీ ఒక సమయం వచ్చినప్పుడు మళ్ళీ వస్తది. అది వేరే స్టోరీ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ వెనక్కి పూర్ణాత్మ దగ్గరికొద్దాం. ఈ పూర్ణాత్మ ఏం చేస్తుంది? ఇక్కడ ఈ పూర్తిగా కౌంటింగ్ చేసి పెట్టింది కదా! ఇది మళ్ళీ రీకౌంటింగ్ రావాలంటే మళ్ళీ ఈ పూర్ణాత్మ దగ్గర నుంచే మెసేజ్ అవ్వాలి. ఈడు మళ్ళీ జన్మ తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలా? లేకపోతే లేదా? అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? మళ్ళీ పూర్ణాత్మే డిసైడ్ చేస్తది. అంటే పూర్ణాత్మకి, మనకి పూర్తిగా సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పూర్ణాత్మ అన్నది ఒక్కొక్కళ్ళకే ఒకేసారి పూర్ణాత్మ నుంచి కూడా ఒకేసారి నలుగురు, ఐదుగురు ఒకే పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా వచ్చారనుకోండి.
అంశాత్మకత వస్తే ఏమైపోతది? వీళ్ళ నలుగురు ఒక అభిరుచులు కలిసిపోతా ఉంటాయి. వీళ్ళకి తెలియకుండానే ఈళ్ళ నలుగురు అభిరుచులు కలిసిపోతా ఉంటాయి. ఈళ్ళ నలుగురు కూడా ఏదో అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెల్లాగా ఒకేసారి ఆ ఫేస్ కట్స్ అలాగే ఉంటాయి. తర్వాతొచ్చేసి కొన్ని కొన్ని విషయాలు మాత్రం సేమ్ టు సేమ్ ఉంటాయి. అభిప్రాయాలు తర్వాత వీళ్ళ ఆలోచనలు ఎందుకు మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సెండు, రిసీవింగు 2 ఒక చోట నుంచి ఎళ్తున్నాయి కదా! అంటే ఉదాహరణ చెప్పుకుంటే వీళ్ళందరూ ఒకే వైఫై కనెక్షన్‌లో ఉన్నోళ్ళు. ఒకే వైఫై కనెక్షన్‌లో ఉంటే ఏమవుతది అందరికి నెట్ వత్తది కదా! అలాగే ఇక్కడ ఏమవుతదంటే ఒకే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంతాత్మలు ఒకే ఇంట్లో గాని, ఒకే ఒకే చోట ఉన్నారు గాని, అప్పుడేమవుతదంటే బాగా ఈ సెండో, రిసీవింగ్ ఎక్కువైపోయి ఈళ్ళకేమవుతదంటే పూర్తిగా ఒకళ్ళ జీవితంలో ఏది జరుగుతాయి వేరే వాళ్ళ జీవితంలో కూడా అయ్యే జరుగుతా ఉంటాయి. కొంతమంది ఇళ్లల్లో జరుగుతా ఉంటాయి గదా! సేమ్ కాపీ ఏంటి? నా జీవితంలో ఏది జరుగుతదో అదే జరుగుతదండి. సేమ్ కాపీ ఏంటి జరుగుతదంటే ఈళ్ళందరూ కూడా అదే బాపతే వచ్చినోళ్ళు. తర్వాత ఇంకోటేంటంటే జంటాత్మలు. పూర్తిగా జంటాత్మలంటే ఏంటి? వాళ్ళు గత జన్మల్లో ఎక్కువ జన్మలు కలిసి పుట్టినోళ్ళు. తర్వాత మళ్ళీ విడిపోవటం ఇష్టం లేక మళ్ళీ కలిసి జన్మ తీసుకున్నవాళ్ళు. వీళ్ళకేం జరుగుతాయంటే పూర్తిగా ఒక ఒకాళ్ళ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఇంకొకళ్ళకి రియాక్ట్ అయిపోయి వచ్చి చేసేసిపోతారు క్లియర్‌గా. అంటే వీళ్ళు సపోర్టింగ్ అంటే సహాత్మల్లోనే సపోర్టింగ్ తీసుకున్నారాళ్ళు. అందు గురించి ఏంటంటే ఒకళ్ళకేమన్నా నష్టం జరిగిందనుకో ఇంకోళ్ళొచ్చేసి క్లియర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటేంటంటే ఎవరికైనా దాహం అయితే తాగండి. ఎనర్జీస్ బాగా ఎక్కువున్నాయి. దాహం అయితే వాటర్ తాగండి. అయితే ఇక్కడ ఇంకోటేమవుతదంటే ఈ జంటాత్మలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే పూర్తిగా ఒకళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళొచ్చి సపోర్ట్ చేస్తా ఉంటాయి. ఇందాక పూర్ణాత్మ సపోర్ట్ చేస్తది, సహాయం చేస్తదన్నా కదా! అప్పుడేం చేస్తదంటే పూర్ణాత్మ రాలేదుగా నేరుగా. ఎలా సహాయం చేస్తది? ఆటోమేటిక్‌గా ఈ తన అంశాత్మలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ హైదరాబాద్‌లో ఒకే అంశాత్మ ఉన్నవాళ్ళు ఒక 1000 మంది ఉన్నారనుకోండి. ఈ 1000 మందిలో ఒకడికి కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాలేదు. ఇందులోంచి ఒకడిని తీసుకొచ్చి ఆడిని ఈడి ఫ్రెండ్‌గా చేసి ఆడి ద్వారా ఈడికి సహాయం ఇప్పిస్తారు. లేదు ఒక అతనికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. ఇంకా ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు. అదే అంశాత్మలో ఎవడో ఒకడొచ్చేసి ఈడికి ఆపరేషన్ చేసి బతికిస్తాడు. మనకి తెలియంది చాలా ఉంది. మనం ఏదో అనుకుంటున్నాం. మనం ఏదో అంటే పర్టిక్యులర్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా మనిద్దరం తల్లిదండ్రుల ద్వారా వచ్చేసాం భూమి మీదకి. ఒక ఇల్లు కట్టేసుకోవాలి. ఒక అపార్ట్‌మెంట్ తీసుకోవాలి. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. కార్‌లో తిరగాలి. ఇదే అనుకుంటున్నారు జీవితం. ఇది నిజంగా జీవితం కాదు. ఎందుకంటే ఎందుకు కాదు అంటే అసలు మీరెలా వచ్చారో తెలియకండా, మీరు ఎలాగెళ్ళిపోతారో తెలియకండా, ఎందుకు జీవితాన్ని గడుపుతున్నారు? ఫస్ట్ పాయింట్. అంతే గదా! ఇప్పుడు ఎక్కడికన్నా ఎళ్ళిన తర్వాత ఇప్పుడు స్కూలుకెళ్తున్నారు రోజును. స్కూలుకెళ్ళిన తర్వాత అక్కడ పాఠాలు చెప్తున్నారు. పాఠాలు అర్థం కావట్లేదు. రోజు సంవత్సరాలు, సంవత్సరాలు స్కూలుకెళ్తుంటే ఉపయోగం ఉందా? ఇక్కడ కూడా అంతే. సంవత్సరాలు, సంవత్సరాలు పూర్తిగా జన్మల, జన్మల నుంచి ఆత్మ తెలియకుండా వచ్చేస్తుంది. తెలియకుండా ఎళ్ళిపోతుంది. తెలియకుండా వచ్చి తెలియకుండా ఎందుకెళ్ళిపోతుందంటే పూర్తి మాయలో పడిపోతుంది. వీడు నా కొడుకు, వీడు నా కూతురు, ఇతనే నా హస్బెండు అన్న మాయలో ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడేమవుతుందంటే మళ్ళీ నిజంగా కూడా ఇక్కడ విముక్తయిపోయి ఎళ్ళిపోయినా సరే అక్కడ కూడా పూర్తిగా బంధాల్లో ఇరుక్కుని పోయి మళ్ళీ జన్మ తీసుకుంటే మానవ జన్మ తీసుకొనొస్తుంది. అసల అసలు సత్యం చెప్పనా ఈరోజు? ఇది క్లాస్ రికార్డింగ్ అవును కాబట్టి చెప్పేస్తున్నా. అసలు సత్యం ఏంటంటే పూర్తిగా ఎవరైతే పోతున్నారో, ఎవరైతే టైం అయిపోయి ఎళ్ళిపోతున్నారు. టైం అంటే ఏంటి?
మనందరం ఏమనుకుంటున్నాం? ఇన్ని సంవత్సరాలు ఆయుష్ అని చెప్పి ఆయుష్ ఇన్ని సంవత్సరాలు ఉండదు. ఇన్ని శ్వాసలని ఉంటది. ఉచ్ఛ్వాస, నిశ్వాస కలిపి ఒక శ్వాస. భూమి మీద ఇన్ని శ్వాసలని వస్తాడు మానవుడు. కొన్ని కోట్ల శ్వాసలని వస్తాడు. ఆ శ్వాస కౌంట్ అయిపోగానే వెళ్ళిపోతాడు. జ్ఞానం చేసేవాళ్ళు ఎక్కువ బతుకుతారంటే ఎందుకు బతుకుతారో చెప్పేస్తా. అది పెద్ద లాజిక్ ఇంకా చిన్న లాజిక్కే. మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ శ్వాస కౌంట్ తగ్గుతది కదా! కౌంట్ తగ్గిందంటే ఆటోమేటిక్‌గా మీ జీవితం పెరిగినట్టే కదా! ఇదే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా అవగాహన ఉండాలి. మనం ఎక్కడి నుంచొచ్చాము, ఎలా వచ్చామో తెలుసుకునేలా ఉండాలి. అంతేగాని నాకు కష్టాలున్నాయండి. నాకు ఆస్తులు రావట్లేదండి. ఆరోగ్య సమస్యలున్నాయండి. అన్నీ కూడా ఇక్కడికి మీరు ఎక్కడి వరకు ఆలోచిస్తున్నారు? ఇయన్నీ కూడా ఎక్కడి వరకు పైనుంచి ఒక టికెట్ అయినంత సేపే. పైనుంచి టికెటేస్తే అసలు ఎన్ని సంబంధం లేదు. ఫ్రీ టికెటేస్తారు టక్కుమని ఎళ్ళిపోతారు. అంటే పూర్తిగా అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము. అవసరం ఉన్న విషయం ఏంటి అసల? ఎందుకు తీసుకుంటుంది? లోన్ ఎవడున్నాడసల? ఒక చిన్న రూ. 1,00,000 పెట్టి మిషన్ కొంటే, ఆ మిషను మహా అయితే ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత రిపేర్‌కెళ్ళిపోతది. కానీ మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నాం కదా! ఈ మిషన్ అసల. లోన ఎంత పరికరాలున్నాయి? ఎంత టెక్నాలజీ ఉంది? రాత్రి పడుకునేటప్పుడు అసలు ఏం జరుగుతది? రాత్రి మీరు పడుకున్నారనుకుంటున్నారా? రాత్రి మాటలు నిజంగా మీరు పడుకుంటున్నారా? ఎన్ని సెల్స్ తిరుగుతాయి లోన? ఒక ఫ్యాక్టరీ తయారైపోయింది. లోన ఒక ఫ్యాక్టరీ ఉంటది. కొన్ని లక్షల మంది కార్మికులు మన కోసం పనిచేస్తూ ఉంటారు లోన. ఏ చిన్న విషయమా? మానవుడి బాడీ అసలు మీకు విషయం చెప్పనా? ఎక్కడ సృష్టిలో ఎక్కడ బాడీ మానవుడికున్న బాడీ ఎక్కడ లేదు. దేవుళ్ళకి కూడా లేదు. కాంతి శరీరధారులు దేవుళ్ళంటారు. వాళ్ళు అనుకుంటే జరుగుతది. మానవుడికి అంటే ఈ మానవుడు యొక్క దేహానికి కావాలని భగవంతుడు కూడా మళ్ళీ మానవ జన్మ తీసుకొని వస్తున్నాడు. గొప్ప బాడీ ఇది. దీనికి మనం ఏం చేస్తున్నాం? అనవసరమైన జబ్బులు, అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు, పనికిరాని విషయాలు. మాట అసలు ఎంత స్పష్టతగా వస్తదో మాట. మీకు మీ గొంతుకు ఎలా ఉన్నా అవసరం లేదు. జస్ట్ మీరు నేను చెప్పింది చేయండి. వారానికి 2 రోజులు మౌనంగా ఉండండి. సరైన విషయాలు మాత్రమే మాట్లాడండి. సరైన మాటలు మాట్లాడండి. మీకు వాక్శుద్ధి దగ్గర దగ్గర 3 నెలల్లో తీరిపోతది. పూర్తిగా మీ మాటే మంత్రంలా పనిచేస్తది. సరికాని మాటలు మాట్లాడకూడదు. సరైన మాటలు మాత్రమే మాట్లాడాలి. మౌనంగా ఉండిపోవాలి పూర్తిగా. మౌనంగా ఉండిపోతే మాట ఒక శక్తి పెరుగుతది. అంతేగాని ఇంకా 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. 30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానంటే 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు చేసినా అసల మన గురించి మనం తెలుసుకోపోతే ఎన్ని రకాల ధ్యానాలు చేసినా వేస్టే. అసలు మనకేముందసల? మనకేముందంటే మళ్ళీ ఆస్తుల్లోకెళ్ళకండి. ఆస్తులు అటువంటివి కాదు. మనకేముందంటే మనలో అసలు ఏం జరుగుతుంది? మన స్థితి ఏంటి? మన శక్తేంటి? ఈ క్లాస్ నేనొక్కడినే చెప్పగలనా? మీరు చెప్పలేరా? చెప్పగలరు. నేను చెప్పగలనన్న నమ్మకం నాకొచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అదే నమ్మకం మీకెప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్‌గా ఇంకా ఫ్లో వస్తది. ఏదైనా సరే బయట పెట్టనంత సేపే. బయట ఎప్పుడైతే పెట్టామో మనలో ఉన్న ఒక పరిమళం జరిగి పువ్వు ఎలా వికసిస్తదో అలాగే జ్ఞానాన్ని కూడా వికసించొచ్చు. మనం మాట్లాడితేనే కదా అసలు మన నోట్లోంచి ముత్యాలు రాలతాయా, రత్నాలు రాలుతున్నాయో తెలుస్తది. అసలు నేను మాట్లాడనండి. గ్రూప్‌లో కొంతమందుంటారండి. నలుగురు, ఐదుగురు ఉంటారండి. ఆళ్ళు మాట్లాడేత్తారండి. నేను సైలెంట్‌గొచ్చేస్తా అంటే సైలెంట్. ఉపయోగం ఉంది సైలెంట్. మీరేమన్నా మౌనంలో ఉన్నారా? సైలెంట్‌గా ఉండటానికి. క్లాస్ అయ్యాక
ఇన్ని పాయింట్లు చెప్పాను కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీకెందుకు రాదు సబ్జెక్టు? ఒక్కొక్కళ్ళు ఒక పాయింట్ రాసుకొని చెప్పండి. ఈ పాయింట్ ఇలాగ, ఈ పాయింట్ ఇలాగని చెప్పండి. బ్రహ్మాండమైన క్లాసొస్తది. అంటే ఇక్కడేంటి అంటే పూర్తిగా ఏ ఒక్క విషయాన్నైనా సరే పూర్తి స్వచ్ఛతగా నేర్చుకోవాలి. సీరియస్‌గా నేర్చుకోవాలిక్కడ. ఇక్కడ ఎవ్వరు గొప్పోళ్ళు ఎవ్వరు లేరు గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఎవడన్నా గొప్పోడున్నాడంటే మీరే అది. ఎవ్వడు గొప్పోడు లేడు. మీరే గొప్పోళ్ళు. ఎందుకు మీరే గొప్పోళ్ళంటున్నానంటే, ఆ మీలోనే నేను ఉన్నాను. మీలోనే నేను ఉన్నా. అంటే మన ఎదురుంగా ఉన్న ప్రతి ఒక్కడు పరమాత్ముడే. ఇది రహస్యం చిన్న రహస్యం, దైవ రహస్యం, చిన్న రహస్యం ఏంటంటే 2 రహస్యాలు చెప్తాం అలా పూర్తిగా అర్థం చేసుకోండి. అంతేగాని ఈ రహస్యాలు చెప్పేసారు కదా! నేను ధ్యానం చేత్తా మానేత్తానంటే మళ్ళీ కష్టమైపోద్ది. 2 రహస్యాలు చెప్తాను ఇవాళ పూర్తిగా నేర్చుకోండి. ఏంటి అంటే నమస్కారం. ఈ నమస్కారం ఇలా పెట్టినప్పుడు ఇక్కడున్న లోన పరమాత్మని గుర్తున్నాం. పూర్తిగా ఎదురుంగా ఉన్న మనకు మనం నమస్కారం పెట్టుకోలేం కాబట్టి ఎదురుగా ఉన్న దేవుడిని చూసి మనకు మనం నమస్కారం పెట్టుకున్నాం. ఫస్ట్ పాయింట్. అంటే ప్రతి ఒక్కళ్ళకి మ మనకిక్కడ పరమాత్ముడున్నాడు. సత్యం ఇది. రెండో విషయం ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇది చనిపోయిన తర్వాత పైకెళ్ళిన తర్వాత నాకు ఈ జన్మలు చాలు స్వామి. నాకు ఈ అనుభవాలు వద్దు. నాకు జన్మలు సరిపోతాయి. మీకు నమస్కారం. నేను పైకి కిందకి ఎళ్ళలేకపోతున్నాను. నేను స్పిరిచ్యువల్ వర్క్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇక్కడే ఉంటాను. స్పిరిచ్యువల్ వర్క్ చేస్తానని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పేసారో ఇంక మీకు మానవ జన్మ వివరాలు. ఇది ఒక్కటి తెలియక పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి తిరిగేస్తున్నారు జనాలు. ఆఖరి జన్మని మనం ఇక్కడ చెప్పుకుంటాం కాదు. ప్రతి ఒక్కళ్ళు పత్రిసారి చెప్పారు కదా! ఆఖరి జన్మ సంకల్పాలు పెట్టుకుంటాం కాదు. ఆఖరి జన్మది ఎక్కడ చెప్పాలి? ఆత్మ ఎళ్ళిపోయాక అక్కడ చెప్పాలి. నాది ఆఖరి జన్మ. నాకిది అవసరం లేదింకా. నేనన్నీ తెలుసుకున్నాను. నేను అన్నిటిని అంగీకరించాను. అన్ని విషయాలు నాకు తెలిసిపోయినాయి. ఎప్పుడైతే మీరు చెప్పారో, ఆ ఒక్క ఆత్మజ్ఞానం అంటే అది ఆత్మకి కావాలి జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మ ఎప్పుడైతే ఎళ్ళిపోయిందో దానికి కావాలి జ్ఞానం. మనకి కాదు. మనమేమనుకుంటున్నాం జ్ఞానం అంటే పుస్తకాలు చదివేత్తాం, 4 క్లాసులు చెప్పేత్తాం. ఈయనెంత బాగా చెప్తున్నాడో, ఈయనకెంత జ్ఞానం ఉందో. ఇది కాదు జ్ఞానం అంటే. ఆత్మకి జ్ఞానం. ఈ ఆత్మకి ఎలాగివ్వాలి జ్ఞానాన్ని? ఇక్కడ ఆచరించి ఇవ్వాలి. నేను ఓకే. సరే. మీరేదో చెప్పారు కదా! అని చెప్పేసి రేపొద్దున నిజంగా ఎవరైనా పోయేటప్పుడు డైరెక్ట్ నేనన్నీ నేర్చేసుకున్నానంటే ఒప్పుకోరాళ్ళు. ఎందుకు ఒప్పుకోరంటే ఇక్కడ అన్నీ ఆచరించాలి కదా! నీ దగ్గర డబ్బులున్నప్పుడు ఎలా ఉంటున్నావు? డబ్బులు లేనప్పుడు ఎలాగుంటున్నావు? నీ కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? నీకు కష్టం లేకుండా సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? నిజంగా నీ దగ్గర డబ్బులున్నప్పుడు సహాయం చేస్తున్నావా? అందరితోను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావా? అందరిని ప్రేమగా చూస్తున్నావా? అందరిని ఏ భావంతో చూస్తున్నావు? ఎన్నుంటాయి తెలుసా? ప్రతీది కూడా పారామీటర్సే మనకి. ప్రతీది పారామీటర్సే. మనకి మన సెల్ఫ్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక 41 రోజులు క్లాస్ అన్నారు. ముక్కు మూసుకుంటే 41 రోజులు అయిపోతది. 41 రోజుల తర్వాత మనకు బ్రహ్మాండమైన జ్ఞానమొచ్చేస్తదంటే, అటువంటి రాంగ్ స్టేట్‌మెంట్‌లని ఎప్పుడు ఇవ్వను. ఎందుకంటే, ఒక్క రోజులోనే వచ్చేత్తది. 41 రోజులు కూడా అవసరం లేదు. ఒక్క రోజులో వచ్చేత్తది. అసలు నేను ఏంటి? నా పరిస్థితి ఏంటి అన్నది ఈ రియలైజేషన్ మీ పూర్తిగా మీ జీవితాన్ని మీరు అంగీకరించాలి, ఇష్టపడాలి. ఎవరన్నా ప్రేమగా అబ్బా! నాకింత గొప్ప జీవితాన్నిచ్చారు భగవంతుడు. నాకింత గొప్ప ఆనందకరమైన జీవితాన్నిచ్చాడు. నాకన్నా అదృష్టవంతురాలు లేరు. నాకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా గుండెల మీద చేయేసి చెప్పండి. గుండెల మీద చేయేసి చెప్పండి. చెప్పండండి. నా వంక చూస్తున్నాను. ఏసుకోండి. గుండెల మీద చేయేసి చెప్పండి. నాకన్నా అదృష్టవంతురాలు ఎవరు లేరు. నాకన్నా ఎవరు లేరసల. నేనే గొప్పోడిని అనుకోండి. చక్కగా చిరునవ్వు ఎవ్వరు కనిపించని చక్కగా చిరునవ్వుతో మాట్లాడండి. ఎవరిని ఏమన్నా అంటే సూపర్ అని చెప్పండి.
సంపూర్ణంగా ఉన్నాయి జీవితంలో అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. సంపూర్ణంగా ఉన్నాయి. సంపూర్ణంగా. ధనం లేదా? ఈరోజు లేదు. ఓకే. రేపు పొద్దున వస్తది. సంపూర్ణంగా ఉన్నాను. లేదు, లేదు అన్న చాటింగ్‌లు మానేయండి. ప్రతీది సంపూర్ణంగా ఉంది నా జీవితంలో. అన్నిటిని అంగీకరిస్తున్నా. ఉదాహరణ ఏంటంటే, ఒక మీ ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడనుకోండి. ఒక 2 చాక్లెట్‌లు తీసుకొచ్చి, ఒక చాక్లెట్ దాసి, ఒక చాక్లెట్ ఇచ్చాడు. ఆడెంత ఆనందంగా తింటున్నాడో ఆడసల. తిని థాంక్ యూ అని చెప్పాడు. లేతే ఆనందపడ్డాడు. బా సంతోషంగా ఉంది. వెంటనే దాసిన చాక్లెట్ కూడా ఇచ్చేస్తారు మీరు. దాయరింక. ఎందుకంటే ఆడంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు కదా! పోనీలే తినేస్తాడు రేపు పొద్దున తర్వాత మళ్ళీ ఇంకోటి తెస్తాను. జీవితం కూడా అంతే. మీరు ఎంత ఆనందంగా జీవితాన్ని గడుపుతారో, అంతే ఆనందంగా మాస్టర్స్ సహాయం చేస్తారు. మాస్టర్స్ అంటారు. అసలు ఈ మాస్టర్స్ ఎవరండి? చాలా మంది మొన్న కూర్చుంటారు. మాస్టర్స్ అంటే ఎవరండి ఈళ్ళు? ఏలియన్సా? లేకపోతే ఏంజెల్సా? ఏంటి ఈళ్ళెవరు? మాస్టర్స్ ఎవరంటే, పత్రి సార్ చెప్పిన మాస్టర్స్ ఎవరు? మనందరం మాస్టర్స్ అని చెప్పారు కదా! అందరం మాస్టర్సే ఇక్కడ. అందరూ మాస్టర్సే. మాస్టర్స్ అంటే ఎవరు? అందరూ మాస్టర్సే. ఈ సృష్టిలో మీకు ఏది వంట నేర్పించాడు ఆడు మాస్టరే. జీవితాన్ని నడిపించాడు ఆడు మాస్టరే. ఏడుపు నేర్పించాడు ఆడు మాస్టరే. మాస్టర్ సాయం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారు హాస్టల్ నుంచి ఎవరో మాస్టర్ వచ్చేస్తారు. వాళ్ళేదో సాయం చేస్తారు. ప్రతి ఒక్క మాస్టర్ మీ భర్త కూడా మాస్టరే. ఆడు ఏడిపిస్తున్నాడు ఆడు కూడా మాస్టరే. ఆడు నవ్విస్తున్నాడు ఆడు మాస్టరే. అందులో మాస్టర్ రిలీజ్ చేసి మీ దగ్గరికి వచ్చాడాడు. మనం ఏమనుకుంటున్నాం? ఆడు మన గురించి వచ్చాడుగా మన గురించి కాదాడు. అందులో మాస్టర్ రిలీజ్ చేసుకొని వచ్చాడు. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా? పూర్తిగా మీకు ఎక్కువగా ఎవరినన్నా విమర్శించేవాళ్ళు, ఎక్కువగా అందరితోని దెబ్బలాడేసేవాళ్ళు, ఎక్కువగా అందరిని బాధ పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ నరకానికెళ్తారని మీ ఫీలింగా? ఎక్కువగా అందరిని టార్చర్ పెట్టేవాళ్ళు. వీళ్ళందరూ నరకానికెళ్తారని మీ ఫీలింగా? ఆళ్ళేం నరకానికెళ్ళరు. ఆళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. మంచి స్థితికే ఎళ్తారు. ఆళ్ళందరికి సన్మానం కూడా చేస్తారు. అబ్బా! నీకు విలన్ రోల్ ఇత్తే ఎంత బా చేసావు. అసలు ఎంత బా చేసావురా! నువ్వు విలన్ రోల్ ఇత్తే క్లాప్స్ కొడతారక్కడ. మనమే ఇంకా పిచ్చోళ్ళలాగా ఈళ్ళు మంచోళ్ళు కాదు, ఆళ్ళు మంచోళ్ళు ఎవ్వరు మంచోళ్ళు, చెడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అంతా నువ్వే ఉన్నావు. క్లాస్ చెప్పేది నువ్వే, క్లాస్ ఇనేది నువ్వే. ఆ తర్వాత ఈ క్లాస్‌ని షేర్ చేసేది నువ్వే, లైక్ చేసేది నువ్వే, అన్నీ నువ్వే. ఇక్కడ ఎక్కడ ఏ లోపం లేదు. సృష్టిలో ఏ లోపం లేదు. దృష్టిలోనే లోపం ఉంది. గురువుగారు పిలిచి ధర్మరాజుని పంపించారంట. బయట ఎలాగుందో సరే ప్రపంచం అంతా ఎలా ఉందో చూస్తా అంటే, అంతా ధర్మంగానే ఉందని చెప్పాడంట. తర్వాత దుర్యోధనుడిని పంపిస్తే అంతా దుర్మార్గంగానే ఉందని చెప్పాడంట. అంటే సృష్టిలో లోపం లేదు. దృష్టిలోనే లోపం ఉంది. ప్రతీదీ జీవితంలో ప్రతీదీ ఆనందమే. యెస్. ఈరోజు లాసొచ్చింది. ఈ లాస్ నుంచి ఏం చేయాలి? దాని అనుభవం తీసుకోవాలి. మళ్ళీ ఇది రాకుండా చూసుకోవాలి. ఈరోజు దెబ్బ తగిలింది. అది మళ్ళీ జీవితంలో తగలకుండా చూసుకోవాలి. పదే పదే తగులుతుందంటే అది మన నిర్లక్ష్యం. పదే పదే మనం మోసపోతున్నామంటే అది వాడి తప్పు కాదు. మోసపోయి మనం తప్పు. ప్రతిదానికి టెన్షన్‌లో పడిపోయి నిర్ణయాలు తీసుకోకుండా సరిగ్గా ఎవరైతే ఆలోచించి ఆత్మస్థితిలో ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆళ్ళ జీవితం బాగుపడతది. నేను చాలా మంది నాకు ఫోను చేస్తా ఉంటారు. ఒక క్వెషన్ అడుగుతారు. వెంటనే ఆన్సర్ చెప్పండి. నేను చెప్పను రేపు పొద్దున చెప్తా అంటాను. ఎందుకో తెలుసా? ఆళ్ళ ఆ స్థితి అంటే ఆ నిమిషం కూడా తట్టుకోలేనప్పుడు మీరు మీకు ఇంత జీవితాన్ని ఇచ్చిన పరమాత్ముడు మిమ్మల్ని చూసి ఎలా తట్టుకుంటాడు? ప్రతీదీ ఒక్క నిమిషంలో అయిపోవాలండి. అది ఇన్‌స్టంట్ కాఫీ అది ఏమన్నా. వెంటనే లగేయగానే ఇలా వచ్చేస్తది. ఒక టైం పడతది ప్రతి దానికి. ధ్యానానికి కూడా టైం పడతది. నాకు ఈరోజు నేను క్లాస్ చెప్తున్నానంటే 4 సంవత్సరాల నుంచి కాదు. 15 సంవత్సరాల నుంచి టెస్ట్ చేస్తున్నారు నన్ను. అన్ని జీవితంలో అన్నీ ఇచ్చారు. అన్నీ తెస్తా ఉంటారు. 15 సంవత్సరాల నుంచి టెస్ట్ చేస్తున్నారు. నాకు ఈ మెసేజ్ ఒక 3 సంవత్సరాల క్రితం ఇచ్చారు నాకు.
నాకేంటయ్యా నేనెవరయ్యా బాబు కొత్తగా వచ్చినోడిని నన్నట్టుకు తినేత్తాను. మీరందరూ ఎళ్ళిపోండయ్యా అని. నిన్నట్టుకుంటావు ఏంట్రా బాబు పిచ్చోడా నువ్వు? 15 సంవత్సరాల నుంచి చెక్ చేస్తున్నా అంటే, 15 సంవత్సరాలు నా జీవితంలో ఇన్ని రకాల టెస్టులు పెట్టానని చెప్పారాళ్ళు. 15 సంవత్సరాలు అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా మన జీవితం మారాలంటే చాలా అన్ని రకాల అనుభవాలు తీసుకున్నాకే జీవితం మారుతది. ఒకేసారి అయితే అల్లావుద్దీన్, అబూతీఫంలాగా మారిపోదు. ఒక సమస్య గాని, ఒక ప్రాబ్లమ్ గాని పదే, పదే వస్తుందంటే దాని దగ్గర నుంచి అనుభవం తీసుకోమని చెప్తుంది. మనకు ఆ అనుభవం అవసరం లేదు. దానికి రెమెడీ కావాలి మనకి. బయటకొచ్చారు. యెస్. నేర్చుకున్నాననండి అంతే. ఒకటే మాట నేర్చుకున్నాను. నేర్చుకోవాలి నిజంగా. నేర్చుకుంటం కూడా గాదు. నేర్చుకోవాలి ప్రతీదీ కూడా. శిక్షణ పూర్తిగా శిక్షణ కింద తీసుకోండి అంతే. ప్రతీది. ప్రతిదాన్ని మనం ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లగాని మీ ఇంటికి బయటికి రాగానే బయట నుంచి ఇంటికెళ్ళగానే ముట్టుకుంటారు. "నువ్వు ముట్టుకోవద్దు" అంటే దాట మా నాన్న ముట్టుకోవద్దు అంటున్నాడు కదా! ముట్టుకునే ఎళ్తాడు వాడు. ఇక్కడ మీరు కష్టాలు నన్ను ముట్టుకోవద్దు, నాకు కష్టం వద్దు అంటే అదే వస్తది. మీరు ఏది వద్దనుకుంటున్నారో అదే ఎక్కువ జీవితంలోకొస్తది. అందుకే ఆనందం కావాలనుకోండి అదే వత్తది. పూర్తి ఆనందంగా ఉండండి అంతే. మీరు మమ్మల్ని మర్చిపోతారంతే. జీవితంలో రెండే కష్టాలుంటాయి నాకు తెలిసైతే. పుడతం ఒకటి, చావటం ఒకటి. పుడతం ఎలాగో తెలీదు. చావటం ఎలాగో అన్నది పత్రిక చదివిన తర్వాత తెలిసిపోయింది. ఈ మిగిలినంతా కూడా డ్రామాయే. దాని గురించి మీరు ఊరికే ఉర్రి పడిపోవాల్సిన అవసరం లేదు. ఒక్క మన జీవితంలో ఏమన్నా నష్టం జరిగితే అక్కడితో జీవితం ఆగిపోయిందన్నదేం కాదు. నేనొకసారి వెంకటేశ్వర సార్‌ని ఒక క్వెషన్ అడిగా. అసలా పీసెస్ మూవ్‌మెంట్‌లో మీరు గమనించారో ఒకటుంటది గొప్ప విషయం ఏంటంటే, మీరెక్కడికన్నా ఎళ్ళండి. ఏ క్లాస్ అన్నా చెప్పండి. మీ ప్రొఫెషన్ ఏంటి? అంటే మీరేం జేస్తారు? మీకు ఆస్తులెంతున్నయి? మీకెక్కడున్నయి? ఏంటి? అని ఎవ్వడు అడగడు. ఇందులో సగం మందికి నేనేం జేత్తానో కూడా తెలీదు. అంటే ఇక్కడ కావాల్సింది ఓన్లీ వాళ్ళ గతంలో ఏం జేశారు? వాళ్ళిప్పుడు ఏం జేస్తున్నారు? అయన్నీ అవసరం లేదు. ఇక్కడ కావాల్సిందేంటంటే, వాడిక్కడ ఈ మూవ్‌మెంట్‌లోకొచ్చిన తర్వాత వాడు జ్ఞానం తీసుకొని పక్కోడికి జ్ఞానం చెప్తున్నాడా లేదా అన్నది కావాలి. ఇటువంటి గొప్ప విషయాన్ని ఎక్కడా ఉండదు. అందుకే ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి గట్టిగా క్లాప్స్ కొట్టేసి గట్టిగా ఈరోజు సెక్షన్ పూర్తి చేసుకున్నారు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థాంక్ యూ. మేడం? హ్మ్. జై హో పత్రిజీ సార్.